అందరికీ ప్రభునామంలో వందనాలు. ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ మాధ్యమం ద్వారా సత్యవాక్యాన్ని ప్రకటించేందుకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. క్రితం వీడియోలో సహోదరులు మాట్లాడినట్లుగా సర్పము హవ్వతో నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమిటి? సత్యవాక్యాన్ని పరిశీలన చేసి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నారా? రండి, సహోదరులు ఆమ్రోస్ పాల్ గారు మనల్ని వాక్య ధ్యానంలో నడిపిస్తారు. ఓకే, అందరికీ వందనాలండి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరికీ ఈ యొక్క ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు మరోసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ, గతంలో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలకు అదనంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదని చెప్పి ఈ రెండో వీడియో చేయడం జరుగుతుంది. సర్పము ఆదామవ్వలతో చెప్పినటువంటి విషయము అది నిజమా అబద్ధమా అనేటువంటి పరిశీలన మనం చేస్తున్నాం. కాబట్టి ఈ క్రమంలో మొదటి వీడియో తర్వాత మనకు వచ్చేటువంటి సందేహాలు, కొన్ని సహజమైనటువంటి సందేహాలకు జవాబుగా ఉంటుందని చెప్పి రెండో వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 1 కొరింథీ 15వ అధ్యాయము 46వ వచనము, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైంది. లోకంలో ఉండేటువంటి బోధ ఎలాంటి ఉందంటే, ఈ రోజుల్లో ఈ విషయాలన్నీ మనం ఈ విధంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, లోకంలో ఉండేటువంటి ఇప్పుడు సాదాసీదా క్రైస్తవుడు అనేవాడు చర్చికి వెళ్తే వాడికి నేర్పించే విషయాలు ఎలా ఉన్నాయనే దాని బదులు చెప్పడమే ఈ వీడియో. నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి అక్కడ ఉండే వాతావరణం, వాళ్ళు చెప్పేటువంటి కారణాలు మనకు తెలుసు. దేవుడు ఆదికాండ 1వ అధ్యాయంలో సృష్టి చేశాడు, 2వ అధ్యాయంలో ఆదామును తర్వాత హవ్వను చేశాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలము జీవవృక్షమును చేశాడు. ఆదాము పకటెంకలో నుంచి స్త్రీని నిర్మించాడు. ఈ విషయాలన్నీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ వరకు, ఆ 2వ అధ్యాయం వరకు కూడా సక్రమంగా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తాను చేసిందంతా 6 దినాల్లో తాను చేసిందంతా కూడా మంచిది అని దేవుడు చూశాడు. దాంట్లో చెడు అనేటువంటిది ఏదీ లేదు, లేకపోతే దేవుడు అనుకున్న దానికి విరుద్ధంగా ఏది జరగలేదు. దేవుడు ఏదైతే తలంచాడో, దేవుడు ఏదైతే సృష్టించాలనుకున్నాడో దాన్నే సృష్టించాడు. ఆయన అనుకున్న దానికంటే వేరుగా ఏది జరగలేదు. దేవుడు ఏది అనుకున్నాడో అదే జరిగింది, అదే సృష్టించాడు. దేవుడు అదంతా చూసి, తాను చేసిన సృష్టి అంతా చూసి ఇది బాగుంది, మంచిది అని దాని గురించి సర్టిఫికేట్ ఇచ్చాడు. క్రైస్తవ బోధ ఎలా ఉందంటే, ఈరోజు 3వ అధ్యాయానికి వచ్చేసరికి సైతాన్ అనేవాడు వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. దానికి సమాధానం కరెక్ట్గా ఉండదు. సైతాన్ అనేవాడు అనంతంగా వచ్చేసి దేవుడు ఇంతవరకు బాగుంది అని చెప్పినటువంటి సృష్టి అంతటిని కూడా చెడగొట్టడం మొదలుపెట్టాడు. ఆదామవ్వలకు అబద్ధం చెప్పేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేసి, పాపం వచ్చేలా చేసి, పాపం ద్వారా మరణం వచ్చేలా చేశాడు. కాబట్టి ఇది మెయిన్ రీజన్. పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది, ఆజ్ఞాతిక్రమం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇంకొక ప్రణాళిక అనేది కొత్తగా తయారు చేసుకున్నాడు. ఈ పాపం జరిగిపోయింది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు యేసుక్రీస్తు అనేవాడు రావాల్సి వచ్చింది, లేకపోతే ధర్మశాస్త్రం రావాల్సి వచ్చింది, ప్రవక్తలు రావాల్సి వచ్చింది. ఈ మిగతా బైబిల్ స్టోరీ అంతా కూడా ఆదామవ్వలు తప్పు చేశారు, సైతాను వచ్చి ఆదామవ్వల్ని శోధించి అతిక్రమించేలా చేశాడు కాబట్టి ఇదంతా జరుగుతుందని సాధారణమైన బోధ. నిజానికి బైబిల్ అలా బోధిస్తుందా అనేది మనం ఈరోజు కనుక్కోవాల్సినటువంటి విషయం. అందుకని ఈ వాక్యం చదివాం. 46లో మనం చదివిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది. ఇక్కడ మొదటి మనుషుడు, రెండో మనుషుడు అనే ప్రస్తావన చేసుకొస్తాడు. మీరు పైనుంచి 42 నుంచి కూడా చదివితే మృతుల పునరుత్థానం అనేది ఎలా జరుగుతుంది, మృతమైనటువంటిది లేకపోతే దీన్ని ఏమైంది, ఏది చనిపోయేది, ఏది 42 నుంచి మనం చదివాం కదా,
శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఇది కదా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. విత్తబడినప్పుడే, విత్తబడేటువంటి సమయానికి అది క్షయమైనటువంటిదిగానే ఉంటుంది. ఈ క్షయమైన దాన్నే విత్తుతావు. ఇది విత్తబడాలంటే క్షయమైనదిగానే ఉండాలి. అక్షయమైన తీసుకొచ్చి విత్తమని చెప్పట్లేదు దేవుడు. ఈ కనీసమైనటువంటి భావాన్ని ఎందుకు మనుషులు పట్టించుకోవడం లేదు? అక్షయమైన దాన్ని తీసుకొచ్చి విత్తాడా దేవుడు? ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము, 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి. ఆదాముని దేవుడు ఏం చెప్పాడనంటే, నువ్వు మండే కనుక, మండే అనేది ప్రకృతిలో సాధారణమైనటువంటి, సర్వసాధారణంగా ఉండేటువంటిది. ఇంగ్లీష్లో డస్ట్ అన్నారు. ఈ మట్టి శరీరాన్ని, ప్రకృతి సంబంధమైన శరీరాన్ని నువ్వు విత్తాలి. ఇది విత్తబడకుండానే అక్షయమైన శరీరం ఎలా ఉంటుంది? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం లేకపోతే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉండదు. ప్రకృతి సంబంధమైన శరీరంగా ఉంది కాబట్టే దీన్ని నువ్వు విత్తుతావు. కాబట్టి దాన్ని దేవుడు తిరిగి లేపినప్పుడు అది ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. విత్తబడేది అందుకే కదా. ఈ కనీసమైనటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని మనం విడిచిపెడితే, దీన్ని మనము తెలుసుకోకపోతే, ఆ జ్ఞానం మనకు లేకపోతే, సైతాన్ వచ్చేసి ఏమో చేసేసాడని చెప్పేటువంటి ఆ అక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఆ మనిషిని చేసిందే ప్రకృతి సంబంధమైన మనిషిగా, క్షయమైనటువంటి వానిగా, బలహీనమైనటువంటి వానిగా చేశాడు. అందుకే కదా దేవుడు జీవవృక్షం అనేటువంటిది పెట్టాల్సి వచ్చింది. జీవవృక్షం అనేది ఎందుకు? వీడికే, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వానికి, క్షయమైనటువంటి వానికి, మరణించే స్వభావం కలిగినటువంటి వాడు. ప్రకృతి సంబంధమైన క్షయమైన వాడు మరణించే స్వభావం కలిగిన వాడు కదా, వీడికే అవసరం. కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారమే మనిషి అనేవాడు మంటికి చేరుతున్నాడు. కానీ దేవుని ప్రణాళికకు, దేవుని ఆలోచనకు వేరుగా, లేకపోతే దేవుని ఆలోచన ఒకటైతే సైతాన్ వచ్చేసి చెప్పినందువల్ల మన దేవుని ప్లాన్, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం అనేది ఏమాత్రం మార్పు జరగలేదు. దేవుడు ఏది ఆశించి చేశాడో అదే జరుగుతుంది. మనిషి యొక్క స్వభావం మారేటువంటి విధానం ఏంటి అంటే, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడాలి. ఇది బైబిల్ మనకు అపోస్తలులు, ప్రవక్తలు అందరూ చెప్పిన విషయం ఇదే. ఆదికాండంలో మోషే చెప్పింది కూడా అదే, సక్రమంగా అర్థం చేసుకుంటే. కాబట్టి ఆజ్ఞాతిక్రమం జరిగిపోయింది, మోసపోయారు, పాపం వచ్చేసింది, మరణం అనేది లోకంలోని ప్రవేశించింది. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగాయి అంటే దేవుని చిత్త ప్రకారమే జరిగాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరగలేదు. దీన్ని పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో వివరిస్తాడు. 7వ వచనంలో చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమైన అట్లా అనరాదు. ఏంటంట, ఈ విషయాన్ని ధ్యానిస్తే పాప మరణాలు, పాపం అంటే ఏంటి, మరణం ఎందుకు వచ్చింది, ఆజ్ఞాతిక్రమం ఎందుకు జరిగింది అనే విషయాలు ఆలోచిస్తే ధర్మశాస్త్రం పాపమైనట్టుగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకని ముందే పౌలు తనకు తానే ప్రశ్న కూడా వేసి, ధర్మశాస్త్రం పాపం అయినట్లయితే అంటే ధర్మశాస్త్రం పాపం అలా అనకూడదు, అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును. దురాశ అంటే ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఆశించే ప్రతిదీ దురాశ అవ్వచ్చు.
దురాశ అంటే ఏంటిదో కూడా నీకు చెప్పాలి. ఏది ఆశించకూడదో అది కూడా చెప్పాలి. ఎందుకు అని అంటే నీవు ధర్మశాస్త్రము క్రింద ఉన్నావు కాబట్టి, ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిగా నువ్వు ఉన్నావు కాబట్టి, శోధనకు లోనయ్యే తత్వం నీకు ఉంది కాబట్టి, ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డదనే విషయాలు నీకు దేవుడు చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించడం ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, ఈ పాపానికి ఈ ఆజ్ఞ అనేటువంటి హేతువు లేకపోతే నీ మీద పాపం ఆరోపించడానికి ఏముండదు. నీ మీద ఒకరి మీద నువ్వు అతిక్రమించావు, ఆజ్ఞను అతిక్రమించావు అని చెప్పాలంటే దానికి ఒక పీనల్ కోడ్ ఉండాలి, ఒక శాస్త్రం ఉండాలి, ఒక నియమం అనేది ఉండాలి. ఆ నియమం లేకపోతే ఆరోపించడం కుదరదు. ఈ నియమం అనేది వచ్చింది కాబట్టి నీ మీద పాపం ఆరోపించడానికి కారణం దొరుకుతుంది, హేతువు దొరుకుతుంది. అది లేకపోతే నీ మీద ఆరోపణ లేదు. కాబట్టి ఏమైందంటే ఒకప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటాను, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరల జీవం వచ్చింది, నేనైతే చనిపోతాను. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా నేను జీవిస్తూనే ఉన్నాను, బ్రతుకు బాగానే ఉంది, ఏ ఇబ్బందులు లేవు. వనం నిండా చెట్లున్నవి, కోసుకుంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు తింటున్నాను, ఏ ఇబ్బంది లేదు. కానీ ఆజ్ఞ వచ్చింది. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఆ ఫలానా చెట్టు ఫలం తినకూడదు అనే ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఈ ఆజ్ఞ వచ్చినందువల్ల పాపానికి మరల జీవం వచ్చేసింది. ఓకే, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపము, విశ్వాసమూలము కానిదేదో పాపము, సకల దుర్నీతి పాపము, దుష్టుని ఆలోచన పాపం అనే ఒక దగ్గర ఉంటుంది. మరి పాపం అంటే ప్రకృతి సంబంధమైన ఆలోచన విధానం, దురాశ చెందడం, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన విధానం, దానికి ప్రకృతి సంబంధంగానే ఉండాలనుకోవడం. ఈ ప్రకృతి అనేది నీకు బాగుంటుంది, ఎందుకంటే నీవు దానిలో తీయబడ్డావు కాబట్టి అది నీకు సహజమైనట్టుగా కనిపిస్తుంది. దేవుని నియమం అనేది ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అక్కడే వచ్చేది విభేదం అనేది. ఇది తినకూడదు అని చెప్పినందువల్ల నువ్వు ఆశించింది దురాశగా అప్పుడు కనబడుతుంది. అంతవరకు దురాశ అవ్వదు. నువ్వు ఓ మామిడి పండు చూసావు, ఇది బాగుంది, తినడానికి చాలా స్వీట్ స్మెల్ వస్తుంది, చూడడానికి పచ్చగా బాగుంది, ఇది తింటే బాగుంటుందని నీకు అనిపిస్తుంది. దేవుడు వచ్చేసి నువ్వు అది తినకూడదు, దానివల్ల నీకు మరణం వస్తుందంటే అప్పుడు నీకు అది నిషిద్ధం అయిపోతుంది, నియమం అడ్డం వస్తుంది. సో దేవుడు మనిషిని సృష్టించిందే ప్రకృతి సంబంధమైన వానిగా, బలహీనమైనటువంటి వానిగా, క్షయమైన వానిగా సృష్టించి అక్షయమైన వాడిగా ఎలా లేపుతాడు? ఈ మెకానిజం ఏది? నువ్వు అక్షయమైన వానిగా లేపేందుకు దేవుడు నియమించినటువంటి మెకానిజం, ఆ విధానం ఎక్కడుంది? అదే రోమపత్రిక పౌలు చెప్తున్నాడు 10వ వచనం, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనిపించింది. ఆజ్ఞ వచ్చింది, దానివల్ల ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమం జరుగుతూ ఉంది. ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం చేయబడ్డామని చెప్పి నాకు మరణం అనే శిక్ష వస్తుంది. అసలు ఆజ్ఞ ఎందుకు వచ్చింది? అసలు దేవుడు నిన్ను చంపాలనే ఉద్దేశంతో ఆజ్ఞ ఇచ్చాడా? ప్రకృతి సంబంధమైనటువంటి నిన్ను ఆత్మ సంబంధంగా మార్చాలనే ఉద్దేశంతో ఇచ్చాడా అనే ఆలోచనలోనే ఈరోజు మనం మాట్లాడుకునే దాని యొక్క ఆ జవాబు అందులోనే ఉంది. దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? అసలు ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాన్ని ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చాలి అంటే ఆజ్ఞ రావాలి. ఎందుకంటే వీడు ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడాలి. విత్తాలంటే చావాలి, విత్తబడాలంటే చావాలి. కాబట్టి జీవార్థమై వచ్చినటువంటి ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనిపిస్తోంది. అదే చిన్న విషయము. ఓకే, ఏమైనట్టు అంటే అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనిపించింది. అంటే నన్ను దేవుని ఆజ్ఞ జీవింపజేయాలి కదా, నన్ను మరణింపజేసేదిగా కనబడతా ఉంది ఏమిటి? 12:50 యోహాను సువార్త 12:50 యేసుక్రీస్తు అంటాడు, నీ ఆజ్ఞ నిత్య జీవము.
మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఆయన ఆజ్ఞ నిత్య జీవము, మరణం కాదు. కానీ నిత్య జీవం రావాలి అంటే మరణించి విత్తబడి పునరుద్ధానం అయితే కానీ నిత్య జీవం రాదు. మనుషులు చెప్పేటువంటి బోధలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఆదాము సర్పం చెప్పింది విన్నాడు, తప్పు జరిగిపోయింది, పాపం వచ్చింది కాబట్టే మరణం వచ్చింది, లేదంటే ఆదాము నిత్యం బ్రతుకును కదా. ఎలా బ్రతుకుతాడు? ప్రకృతి సంబంధమైన శరీరం నిత్యం ఉంటుందా? మొదట కలిగింది ఏదని చదువుకున్న 15వ అధ్యాయంలో ప్రకృతి సంబంధమైంది. ఇది నిత్యం ఎలా ఉంటుంది? ప్రకృతి సంబంధమైంది నిత్యం ఉండేందుగా డిజైన్ చేసింది కాదు. దేవుడు దాన్ని ఆ విధంగా తయారు చేయలేదు. నిత్యం ఉండేటువంటి శరీరంగా ఆదాము శరీరం లేదు. నీవు మన్నే కాబట్టి మన్నైపోతావు అని చెప్పాడు. ఈ క్రమం అనేటువంటిది అంటే నిత్య జీవం పొందేటువంటి క్రమం ఏంటి అనే దగ్గర దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నందువల్ల, అబద్ధ బోధలు ఉన్నందువల్ల, బైబిల్కి పూర్తి విరుద్ధమైనటువంటి బోధలు ఉన్నందువల్ల దీనికి ఎక్కడ ఆటంకం వస్తుంది మనం చెప్పేదానికి, ఇప్పుడు మనం మాట్లాడుకునేదానికి ఆటంకం ఎక్కడ వస్తుందనంటే, హనోకు దేవునితో ఉన్నాడు, ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు, అబ్రహాము పరలోకంలో ఉన్నాడు, లాజరు అబ్రహామును రొమ్మున ఆనుకోవడానికి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే హనోక్ అనేటువంటి వాడు చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఏలియా అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఏలియా మనలాంటి మనుష్యుడు అని రాయబడలేదా? హనోకు ఏలియాలు ఎలాంటి వాళ్ళు? 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా ప్రకృతి సంబంధమైన వాళ్లే కదా, మట్టి నుండి పుట్టిన వాళ్లే కదా. ఇది మార్పు చెందకుండా నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళిపోతావు? ఎక్కడికో భూమిని వదిలిపెట్టి నువ్వు ఇంకొక దగ్గరికి ఎలా వెళ్తావు? దానికి మళ్ళీ రకాలు ఉన్నాయి. ఒకడేమో పరదైలో ఉన్నాడంటాడు, ఇంకోడేమో పరలోకంలో ఉన్నాడంటాడు, అబ్రహాం ఇంకెక్కడో ఉన్నాడంటాడు. ఈ రకరకాల కథలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనిషిని తయారు చేసినటువంటి విధానం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి బలహీనమైనటువంటిదిగా, క్షయమైనటువంటి దానిగా చేశాడు దేవుడు. క్షయత అక్షయతను ధరించుకోవాలి, ఇది దేవుని చిత్తం. ఇది ఎలాగ జరగాలి అనేది దేవుని ఉద్దేశం. నువ్వు చెప్పినట్టుగా దేవుడు చేయడు. దేవుడు ఆయన సృష్టి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా, ఆయన నచ్చినట్టుగా ఆయన చేసుకున్నాడు. నీవు నేను చెప్తే దేవుడు మార్చడు, ఆయన ప్లాన్ మారదు. క్షయమైన దానిగా సృష్టించి అక్షయమైన దానిగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశము నెరవేరాలి అంటే ఆజ్ఞాతిక్రమం జరగాలి. ఆజ్ఞాతిక్రమం జరగకపోతే జీవార్థమైన ఆజ్ఞ నీకు మరణార్థమైనదిగా కనబడదు. నీకు జీవార్థమైనటువంటి ఆజ్ఞ మరణార్థంగా పని చెయ్యాలి. కాబట్టి నేను ఏం చేసింది అది? 11వ వచనం, రోమా 7:11. ఏదనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. దేని చేత ఎవరు మోసం చేశారు? నువ్వెందుకు మోసపోయావు? ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి. ఎవరయ్యా మోసపుచ్చింది? నువ్వు ఎందుకు మోసపోవాల్సి వచ్చింది? మోసం చేయడానికి కారణం ఏంటి? మోసపోవడానికి కారణం ఏంటి? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చింది. పాపానికి ఉన్నటువంటి హేతు ఏంటి? పాపం చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటి? ఏ ఆయుధంతో నిన్ను చంపింది? ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపానికి ఉన్న చేతిలో ఉన్నటువంటి హేతు, ఆ కారణం, పాపానికి దొరికినటువంటి కారణం ఏంటంటే వాక్యం, ఆజ్ఞ. పాపము నిన్ను దేని చేత మోసపుచ్చింది?
మోసపోవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞ. ఆజ్ఞ లేకపోతే మోసపోవడం జరగదు. హేతువు ఆజ్ఞ. పాపమనే స్వభావం నీకు ప్రకృతి సంబంధమైన స్వభావం ఎలాగో ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆజ్ఞను మరణార్థమైనదిగా కనిపించేలా చేస్తుంది. Manipulate చేస్తుంది. అలా కనబడుతుంది మనిషికి. మోసపోయాను అని అనుకునేలా ధర్మశాస్త్రమే పాపమైనట్లుగా అంటే దాని కంక్లూషన్ అలా వస్తుంది. పౌలు అలాగే ఎందుకు రాశాడంటే ధర్మశాస్త్రం పాపమైనా అని అనాల్సి వస్తుంది. చంపుతుంది కానీ నీకు మరణం వస్తుంది కాబట్టి నువ్వు నిత్య జీవం నిత్యం బ్రతుకుతావు అని ఎదురు చూస్తుంటే నువ్వు చావాల్సి వస్తుంది. శరీరం అనేటిది ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడాలి. ఇది క్రమం. ఈ క్రమం మనకు యేసుక్రీస్తు చేసి చూపించాడు, అపోస్తలులు బోధించారు. మొదటి నుంచి మోషే కూడా అదే చెప్తూ వచ్చాడు. ఈ మధ్యలో కథలు వచ్చినవి ఇవన్నీ కూడా. అనోకు వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, అబ్రాహాం వెళ్ళిపోయాడు. ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటి? ప్రకృతి సంబంధమైనటువంటిగా విత్తబడాలి, ఆత్మ సంబంధమైనదిగా అక్షయమైనదిగా బలమైనదిగా లేపబడాలి. ఇది జరగకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళగలిపోతావు. ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని విన్నారు కదా. విన్నటువంటి వాక్య సందేశంలో మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. వాటికి తప్పక మేము సమాధానం అందజేస్తాం. అందరికీ వందనాలు.